హైడ్రాపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. హైడ్రాతో రాజకీయ కుట్రలకు కాంగ్రెస్ ప్రభుత్వం పాల్పడుతోందన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే టార్గెట్ గా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. అన్ని అనుమతులు ఉన్నా అక్రమ నిర్మాణం కాకుండా టార్గెట్ చేసి కూల్చివేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతోందని మండిపడ్డారు. రాజకీయ కక్షకు విద్యా సంస్థలు గురి కాకూడదన్నారు హరీష్ రావు. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని పనిచేస్తా ఉన్నారు. ఇవాళ మా పల్లా రాజేశ్వర రెడ్డి గారు వాస్తవానికి ఆయన ఒక ఉద్యమకారుడు, నిక్కచ్చిగా నిజాయితీగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి ఎన్నో కేసులు అరెస్టులు అయినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. ఆయన ఆనాడు ఉద్యమంలోనైనా, మొన్నటి ప్రభుత్వంలోనైనా, నేడు ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షాన ఒక నిబద్ధత కలిగిన, నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిగా, ఒక కార్యకర్తగా, ఒక ఉద్యమ నాయకుడిగా పనిచేసినటువంటి నాయకుడు పల్లా రాజేశ్వర రెడ్డి గారు. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కొంతమందిని టార్గెట్ పెట్టుకొని ఇలా ఆయన పార్టీలో చేరాలి, అయితే కండువా కప్పుకోండి, లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాం, మీ మీద అక్రమ కేసులు పెడతాం, మీ ఆస్తులు కూల్చేస్తాం అనే ధోరణితో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మనకు కనబడతలేదా? పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారి మీద అక్రమ మైనింగ్ కేసులు పెట్టి నువ్వు 300 కోట్ల ఫైన్లు వేసి ఆయనను నానా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు కండువా కప్పినం అయిపోయింది. కండువా కప్పి మైనింగ్ కేసు అటకెక్కింది, కేసులు మూలకపడ్డాయా లేవా? అదే రకంగా నువ్వు పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఒత్తిడి చేస్తున్నావు, పల్లా రాజేశ్వర రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు. కానీ ఆయన నిక్కచ్చిగా నిజాయితీ కలిగిన, నిబద్ధత కలిగిన నాయకుడు కనుక ఇవాళ ఆయన మీద ఎన్ని కేసులు? పల్లా రాజేశ్వర రెడ్డి గారి మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 6 కేసులు పెట్టినారు. చివరికి ఆయన భార్య మీద, ఆయన పిల్లల మీద కూడా అక్రమ కేసులు పెట్టినారు. విషజ్వరాలతో, డెంగ్యూతో బాధపడతా ఉంటే, ఇంకొక వైపు లక్షలాది మంది రైతులు రుణమాఫీ జరగలేదని ధర్నాలు చేస్తా ఉంటే, ఆందోళన చేస్తా ఉంటే, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల దృష్టి మరల్చడానికి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. హైడ్రా పేరుతో హైడ్రామా నడుపుతా ఉన్నారు. ప్రతిపక్షాల